Please subscribe to our channel. రెడీ 1 2 3 స్టార్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ మా అల్లరి ఎలా ఉందో. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు అయితే మాకు రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఏంటి అప్పుడే అయిపోయిందా అని ఇలా అనిపించింది అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకెక్కడ ఏంటంటే తినేనండి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా చిన్నప్పటి ఫ్రెండ్ అంటూ ఉంటాను కదా, శైలజ అని చెప్పేసి వీడియోస్లో చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను కదా, తనేనమాట. సో తను కూడా వచ్చిందనమాట. ఇంకా రోజు ప్రతి ఒక్క ఆడపిల్లని అయితే ఇన్వైట్ చేస్తారండి ఆ ఆరాధనకి. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, అంటే అమ్మ వాళ్ళ రోడ్లోనే కాబట్టి గుడి, ఇంకా గుడికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది అనమాట. సో ఇంకా టిఫిన్ అది వేసిస్తే తింటూ కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. మా చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ అవి ఇవి అని మాట్లాడుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చూసేయండి, దీనికోసం ఎన్ని టేకులు తీసుకున్నామో మీరే చూడండి, వీడియోలో కనిపిస్తుంది. నేను ఇలా కాదు అలా కాదు ఇలా పెట్టా, మళ్ళీ కాదు 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 రాలేదని చెప్పేసి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ ఏమంటే అందరూ వచ్చి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరం వచ్చేసి ఒక్కొక్కరుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పాలనేసి మా అక్క వాళ్ళ అమ్మాయి ఐడియా ఇచ్చిందనమాట. అరే ఇదేదో బాగుందని చెప్పేసి ఇంకా అలా అల్లరిగా ఎంచక్క చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఒక్కొక్కరు ఏమంటే సిగ్గుపడుతున్నారు, నేను రాను అంటే, ఒక్కొక్కరు ఏమో వచ్చేస్తున్నారు డైర్గా ఏమైంది అనేసి. సో ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళ చిన్న పాప అనమాట. చూడండి ఏంటి ఏం చెప్పాలి అనేది అడుగుతుంది అనమాట. చాలా ఫన్నీ అనిపించింది తను అలా అడగగానే. అందరం పిచ్చి పిచ్చిగా అయితే నవ్వుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చిన్నప్పటి అంటే ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే బాగుండు అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నా మేనగోడలు చెప్తుంది అనమాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అత్త ఛానల్ అనేసి. మీరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా మేనకోడలు చెప్పినందుకన్నా. ఓకే, ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా, గారెలు. మరి స్పెషల్స్ ఉండాలి కదా, ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే ఎన్నో స్పెషల్స్ చేస్తారు తల్లిదండ్రులు, పుట్టింటి వాళ్ళు. సో అలాగేనమాట. ఇంక ఇక్కడ ఏమంటే మేము శైలజ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైంలో వచ్చున్నామండి. ఇంకా మా చిన్నమ్మ ఏమంటే పప్పు రుబ్బి రోట్లో రుబ్బిందండి. అసలుకి ఇలా ఎవరైనా ఈ మధ్య కాలంలో నేను చాలా తక్కువ ఇలా చూడటము. ఇంక ఇక్కడ ఏమంటే తను క్లాత్ మీద గారె పిండి వేసి గారె చేసి నూనెలో వేస్తున్నారనమాట. ఎంత బాగున్నాయి అంటే నిజంగానండి, అది రోట్లో రుబ్బడం వల్ల మరి ఏమో కానీ నాకు తెలియట్లేదు, కానీ అంత బాగున్నాయి అనమాట. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పప్పులు తగులుతూ ఇంకా అలా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా, వెళ్ళగానే మా చిన్నమ్మ ఏమంటే వేడి వేడి గారెలు వేసి మాకు పెట్టేసింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఇంకా అలా సో రోజు అయ్యో ఇంకా రేపు ఉందామా ఎల్లుండి ఉందామా ఇలా అనుకుంటూ, కానీ మళ్ళీ ఇంటి దగ్గర అంటే పిల్లలు స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అలానే ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఉండే వాళ్ళు ఏమంటే ఉన్నాము, ఇంకా ఉండడానికి కుదరని వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే గారెలు తింటూ ఎంజాయ్ చేసామండి. మాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఏమనుకోకండి, పక్కన వెహికల్ సౌండ్ అనమాట అవన్నీను. సో ఇంకెక్కడ ఏమంటే మా వదిన, అంటే నాకన్నా చాలా చిన్నదిలేండి, మా మౌనిక అంటాను. మా అమ్మ వాళ్ళకి జామ చెట్టు ఉందని నేను చెప్పాను కదా, ఆ జామ చెట్టు కాయనండి. ఈ కాయ చాలా స్పెషల్ అనమాట. అంటే మామూలు జామకాయ కాకుండా ఇది ఏదో సంథింగ్ అంటారండి, కోల్కతా జాంకాయ ఏమో అంటారు. లోపల ఏమంటే రెడ్డిష్ గా ఉంటుంది. సో చూడగా చెట్టు మొత్తం వెతకగా ఒక కాయ మాత్రమే దొరికింది. ఇంకా ఆ కాయ ఏమంటే కోసి ఇచ్చేసింది అనమాట. సరే చూస్తానులే వదిన ఇంకా ఏమైనా ఉన్నాయా అనేసి ఇంకా పక్కన చెట్టు కూడా చూస్తాను. చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరు. సో మా ఊరు తిరణాలకి ప్రతి ఒక్క ఆడపిల్లని ఇన్వైట్ చేస్తారండి అని చెప్పాను కదా. ఆడపిల్లనే కాదు చుట్టాలని కూడా పిలుస్తారనమాట. తెలిసిన వాళ్ళని చుట్టాలని అందరినీ పిలుస్తారు మా ఊరు గుడి ఆరాధనకి. సో అలానే శైలజ కూడా వచ్చిందనమాట. మీ అందరికీ నాకు శైలజ ఏం తెచ్చింది అనేది చూపిస్తాను, ఓకేనా. వస్తూ తను నాకైతే టటరాయ్ రామాఫలం అండి. నేను ఫస్ట్ టైం దీన్ని టచ్ చేయడం అలానే చూడడం కూడాను ఫస్ట్ టైం అనమాట. వాళ్ళకి రామాఫలం చెట్టు ఉందండి అని చెప్పేసి ఒక వీడియోలో కూడా నేను వాళ్ళ చెట్టు అవి కూడా వీడియోలో పెట్టాను అనమాట. సో తను ఎటు వస్తుంది కదా, నా కోసం అయితే ఇవైతే తీసుకొచ్చిందండి. తేవడానికి అయితే చాలానే తెచ్చిందండి. ఇంకేమంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి కొన్ని ఇచ్చింది, మళ్ళీ ఇంకా మా అమ్మ వాళ్ళకి కొన్ని ఇచ్చాను, అక్క వాళ్ళకి కొన్ని ఇచ్చాను. అంటే కొన్ని అంటే ఇన్నేం కాదు, ఇచ్చిన అంటే ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి ఒక 2 అట్లా. అంటే ఇన్నైతే ఏం కాయవు కదా,
వచ్చిన వాటిల్లోనే తలా ఒకటి తీసుకోగా నాకు దక్కినవంటే ఒక 3 అయితే వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇవైతే కాకపోతే ఇంకా తను చెప్పిందనమాట, ఇవి పచ్చివి, వీటిని బియ్యంలో కానీ లేదంటే అంటే బియ్యంలో అలా పెట్టుకుంటే పండుతాయి కదా, సో అలా పెట్టేసేయి, ఒక డే ఉంచితే చాలు పండిపోతాయి, ఎంచక్కా తినేయచ్చు అని అయితే చెప్పింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఇలానే ఎవరైనా తీసుకురాకుండా ఏమి ఉండరులేండి. ఇలాంటివి మీ ఫ్రెండ్స్ నుంచి మీ దగ్గర ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. శైలజ, నేను, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చిన్నారనమాట. మేమందరం అంటే వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా చెప్పున్నాను కదా, సో అలా అన్నమాట. చాలా ఉన్న కొంచెం సేపు అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అదనమాట. ఇంకా నా కోసం వస్తూ రామఫలం అనేది తీసుకొచ్చింది. చూసారు కదా ఎలా ఉందో. ఈ రామఫలం అనేది చాలా బాగుంటుందంటండి. పనిమాల చెప్పింది, నువ్వు దీన్ని బియ్యంలో పెట్టేసి టేస్ట్ చెయ్యి, చాలా బాగుంటుంది, స్వీట్ అయితే మస్తు ఉంటుంది అని చెప్పైతే చెప్పిందనమాట. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. వీటిని అయితే ఇప్పుడు నేను బియ్యంలో అనేది పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ తర్వాత ఏదో ఒక రోజు చూసి తినేస్తామన్నమాట. అది ఫ్రెండ్స్, శైలజ నా కోసం తెచ్చింది అయితే. థ్యాంక్ యూ సో మచ్ శైలజ. వీడియోలో చెప్తున్నాను, విడిగా కూడా చెప్పానండో, మళ్ళీ చెప్పలేదు అనుకుంటారేమో, వీడియోలో కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ మీకు కూడా ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చే ఉంటారు కదా, తెచ్చుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఇంక ఇక్కడ ఏమంటే మేము అమ్మ వాళ్ళ చెట్టు జాంకాయ అనేది కోసాం కదండి. ఆ జాంకాయ నిజంగానే పింక్ షేడ్లో ఉంటుందా లేదనని నాకు ఒక చిన్న డౌట్ అనమాట. ఆ డౌట్ని మీ ముందే క్లారిఫై చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను. మీకు కూడా చెప్పాను కదా, ఎటు మీకు చూపించినట్టు ఉంటుందిలే అనేసి. నిజంగానే పింక్ షేడ్లో ఉందండి, చాలా బాగుంది కాయ అయితే ఇంకేమంటే కొంచెం పెద్ద కాయ అయి ఉంటే, అంటే కాయ ముదరకుండానే మనం కోసేసాం కదా, సో అందుకనే కొంచెం టేస్ట్ ఏమంటే స్వీట్నెస్ కొంచెం లిటిల్ బిట్ కొంచెం తగ్గిందండి స్వీట్నెస్. కాయ ముదిరి ఉంటే కనుక చాలా బాగుండేదంట. ఇంకా నేనేమంటే ఊరు వచ్చేస్తున్నాను కదా, మా మౌనికి ఏమంటే వదిన నువ్వు వచ్చేటప్పటికి కాయలు ఈసారి ఉంటాయో లేవోలే, ఇప్పుడు ఉన్న వాటిలో ఇదే కొంచెం పెద్ద కాయ అని చెప్పేసి కోసి ఇచ్చేసింది అనమాట. చాలా బాగుందండి. ఇంకా చెట్టు మొత్తం వెతికిందండి, ఇంకా కాయలు ఏమైనా ఉన్నాయో కోసిద్దామనేసి. కానీ చెట్టు వెతికినా కానీ కాయలు ఉండడానికి ఉన్నాయండి, కాకపోతే అవేమంటే పిందెలు అనమాట. ఇంకా పిందెలని ఏం కోసినా కానీ బాగోవు కదా, సో అందుకనైతే కోసుకొచ్చుకోలేదు. ఫైనల్లీ మా ఊరి తిరణాలకు వెళ్ళి మేము ఎంత ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట ఈ కాయని, చాలా బాగుందమ్మా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఛానల్ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి ఎంటర్టైన్మెంట్ అన్ని ఫన్నీ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్.